హాయ్ అండి అందరికీ. శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు అండి. ఇందిరమ్మ ఇల్లు కానీ, కొత్త రేషన్ కార్డు కానీ, కొత్త రేషన్ కార్డు విభజన, దానిలో నేమ్స్ యాడ్, దానికి సంబంధించిందన్నీ మన తెలంగాణ ప్రభుత్వం అనేది ఆఫ్లైన్ ఇవ్వడం జరిగిందండి. మన మీసేవకు ఆన్లైన్లో ఏది ఇవ్వలేదండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అన్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి అప్లికేషన్కు మహిళా శక్తి ప్రతి అప్లికేషన్కు 6 గ్యారంటీల పథకం కింద అప్పుడు అప్లై చేసిన అప్లికేషన్తో పాటు ఆధార్ కార్డ్ జిరాక్స్లు, రేషన్ కార్డ్ జిరాక్స్ పెట్టి మహిళా సంఘాలలో కానీ, మీ వార్డులలో కౌన్సిలర్లు కానీ, గ్రామ పంచాయతీల వాళ్ళు కానీ తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొన్ని మండలాల్లో, కొన్ని డిస్టిక్లలో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ 26th వరకు క్లోజ్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం అప్లై చేసుకున్న దాన్ని స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలనేది నేను ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. ఈ లింక్ అనేది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కిందికి వచ్చినట్లయితే అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది చూడండి. అప్లికేషన్ సెర్చ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఎఫ్ఎస్సి కార్డుతో కానీ, లేకపోతే మీ అప్లికేషన్ ఐడితో కానీ, లేకపోతే మీ ఆధార్ నెంబర్తో కానీ, లేకపోతే మీ మొబైల్ నెంబర్తో కానీ ఇక్కడ ఎంట్రీ చేసినట్టయితే ఇక్కడ మీరు ఒక ఇందిరమ్మ ఇల్లు మీకు శాంక్షన్ అయినట్టయితే ఇక్కడ లిస్ట్ లో పేరు చూపిస్తుందండి. ఒకవేళ ఈ లిస్ట్ లో పేరు రాలేదంటే మీకు శాంక్షన్ కాలేదు అన్నట్టే. మీ యొక్క అప్లికేషన్ నెంబర్ మీరు ఇక్కడ ఎంట్రీ చేసి చూడండి. నా దగ్గర అప్లికేషన్ లేదు కాబట్టి నేను చూడట్లేదు. ఈ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ తో పాటు అప్లికేషన్ ఫామ్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది అండి. ఇది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి. ఇంకొకటి వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి అండి. రేషన్ కార్డుది మనకు తీసుకున్న అప్లికేషన్ ఫామ్ లో మనకు యాక్సెప్ట్ అయినా లేవు అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి. ఇట్లా కింది స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఎఫ్ఎస్సి సెర్చ్ ఉంటుంది. ఎఫ్ఎస్సి సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి ఎఫ్ఎస్సి సెర్చ్ అంటేనేమో మన అప్లికేషన్ అనేది మన రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకునే విధానం ఇందులో ఉంటుందండి. అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ని ఇక్కడ మీరు ఎంట్రీ చేయండి. చేసిన తర్వాత మీరు ఇంతకు మునుపటిసారి అప్లికేషన్ నెంబర్ అంటే మీ సేవలో చేసిన అప్లికేషన్ నెంబర్తో పాటు చూసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఇప్పుడు అప్లై చేసిన అప్లికేషన్ నెంబర్తో పాటు ఇక్కడ స్టేటస్ చూసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని డిఎస్ పెండింగ్ ఉన్నాయని కూడా ఇప్పుడు అప్రూవ్ అవుతాయండి. కొత్త రేషన్ కార్డు కూడా అప్లికేషన్ చేసుకునే కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీ రేషన్ కార్డు అనేది యాక్సెప్ట్ అయిందా లేదా, యాక్సెప్ట్ అయితే మీరు రేషన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వెబ్సైట్ లో చూసుకోవాలండి. ఈ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇవ్వడం జరుగుతుందండి. మీరు చూడండి. ప్రతిది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉండడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన హలోశ్రీ యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుందండి. కాబట్టి హలోశ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కంపల్సరీ కామెంట్లకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.